నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. భారీ ర్యాలీకు తరలివచ్చిన ఆశేష జనవాహిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో సమర్థవంతమైన పటిష్టమైన ప్రభుత్వం కొనసాగిందని, దేశ భవిష్యత్తు కొరకు మళ్లీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మరికొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన్నాయని, ఆ సమస్యలను సమూలంగా పరిష్కరించుకోవడానికి మీ ప్రతినిధిగా పార్లమెంట్ కు పంపించాలని కోరారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, పార్లమెంట్ ప్రభారి అల్చాపూర్ శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న భూమయ్య, 3 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మిత్రులు గోడం నాగేష్ గారి నామినేషన్తో వచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ సేన, అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలు, పదాధికారులు, వేదిక మీద ఉన్న మన బీజేపీ ఎల్పీ లీడర్ సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, మహేష్ శంకర్ గారు, హరీష్ బాబు గారు, అయ్యాపూర్ శ్రీనివాసరావు గారు, మన భూమన్న గారు, జిల్లా అధ్యక్షులు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు హరీష్ బాబు గారు చెప్పారు, రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చి ఆదిలాబాద్లా మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ముఖ్యమంత్రి ఒక తెలంగాణ స్టేట్ కి, కానీ మా మోదీ 140 కోట్ల జనాభా అభివృద్ధి, నీకు అర్హత లేదు. నువ్వు ఏదైతే మోదీ గారు మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాట్లాడి ఓట్లు తీసుకుంటా అంటున్నావు, కానీ ఇప్పుడు ప్రజలు ఎవ్వరు కూడా నీకు నమ్మేటట్టు లేరు. 400 పైన హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ కూడా పూర్తి చేయాలి. బస్ ఫ్రీ చేసినా, మా ఆడిపడుచులకు బస్ ఫ్రీ చేసినావు, కానీ ఏ రూట్లో కూడా ఒక బస్సు లేదు, ఎక్కడ కూడా బస్సులు లేవు. అంటున్నావు, ప్రతి అబద్ధం మాట్లాడే వ్యక్తి అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం. వరి పంటకు ఇప్పుడు ఈ సీజన్లో 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఏదైతే నిరుద్యోగ ఉంది, మా యువతలో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, వాళ్ళకు నిరుద్యోగ ఇస్తాను. ఎన్నో హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. అటువంటి ముఖ్యమంత్రికి మనం గుణపాఠం నేర్పాలి. ఖచ్చితంగా కేంద్రంలో గోడం నాగేష్ గారికి పంపించి మనం భారీ మెజారిటీని గెలిపించాలనుకున్నాం. గోడం నాగేష్ గారి మీద 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒక్కసారి మంత్రివర్గంలో ఉన్నాడు, ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిండు. ఆయనకు మాట్లాడే నీకు హక్కు లేదు. ఆయన ఇంతవరకు ఆయన 20-30 సంవత్సరాల లోపట్లో మచ్చలేని నాయకుడు అని నాగేష్ మనం గౌరవంగా చెప్పచ్చు. ఒక్కసారి కూడా నువ్వు మన వేదిక వింటారా మాట్లాడడానికి మేము సిద్ధమన్నాము. మచ్చలేని నాయకుడు మా నాగేష్ గారు. మీ నాయకులు ఎట్లున్నారు మీకే తెలుసు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మాటలు జైల్లో పోయిండు, ఎన్ని